హాయ్, దిస్ ఈజ్ మీ. నేను ఈరోజు స్పెషల్గా ఒక వంట చేస్తున్నాను. మా ఇంట్లో కోసం చేస్తున్నాను. చూడండి, నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇందులోకి పోపులు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినుములు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఫస్ట్ ఇవన్నీ మనం ఆయిల్ మరిగింది, కొద్దిగా ఇవన్నీ మనం వేసుకోవాలి. పట్లాడుతుంది. ఎండుమిరపకాయలు, నేను పెసరపప్పు, పాలకూర ఫ్రై చేస్తున్నాను. బాగుంటుంది. అంటే మరీ ఎగురులాగా కాకుండా, మరీ ఫ్రైలాగా కాకుండా చాలా టేస్ట్ ఉంటుంది. వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుని, ఓన్లీ పచ్చిమిరపకాయలు, కారం ఏమొద్దు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. మన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది మీరు మంచిగా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చేసి పెట్టండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా వేగాలి. మంచిగా కొద్దిగా పెడుతుంది. తర్వాత పెసరపప్పు, చాలా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా గీ వేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను స్పూన్ వేస్తున్నా. కొద్దిగా ఇది వేగానే మనం పాలకూర వేసి తర్వాత పాలకూర కూడా వేయచ్చు. ఉడికిపోతుంది. ఆల్రెడీ నేను చాలాసేపు నానబెట్టాను దీన్ని, పెసరపప్పుని. చాలా బాగుంటుంది. మీరు టేస్ట్ చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. బాగోకపోతే నన్ను అడగండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొద్దిగా లైట్గా సాల్ట్ వేద్దాం. మన తర్వాత సాల్ట్ వేసుకుందాం. కొంచెం పెసరపప్పు ఉడకాలి కదా, నేను పసుపు వేస్తాను. వేసాను. ఇది అవుతుంది, కొద్దిసేపు మూత పెట్టాలి. తర్వాత అయ్యాక పూర్తి వీడియో పెడతాం. ఓకేనా? బాయ్. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను.
సరిపోతుంది. అయిపోయింది దగ్గరికి. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి, కనిపిస్తుంది బాగా వచ్చింది చూడండి.